జీవుడికి దేవుడు అర్థం కావాలంటే ఆధ్యాత్మిక సాధన బాగా చెయ్యాలి, అది మానసికంగానే చెయ్యాలి. ఆ సాధన ఇవాళ సాధనా పంచకం పేరు మీద శంకరాచార్య స్తోత్రంగా మనం చెప్పుకుంటాం. ఆర్యావర్తమునందు వేద నిధియై అద్వైత వేదాంతియై, ఆర్యావర్తమునందు వేద నిధియై అద్వైత సిద్ధాంతియై, భార్యాపుత్రులటంచు బంధములనొప్పన్బోక చిద్రూప సౌందర్యం బంతయు పంచిపెట్టిన శివానందాబ్ధియౌ శంకరాచార్య స్వామికి వందనం విడుదు వాచ కర్మణ చేతసా. అటువంటి శంకరాచార్య స్వామి 153 రచనలు చేశారండి 32 ఏళ్ల వయస్సులో. బాల్యం 16 ఏళ్ళు ఆయనకి బాల్యం విద్యాభ్యాసంలో గడిచిపోయింది. 16 ఏళ్ల వరకు కనకధారాస్తవం లాంటి అత్యద్భుతంగా ఆశువుగా వచ్చిన స్తోత్రాలు తప్పితే ఏమీ చేయలేదనే చెప్పాలి. కొన్ని ఏవో ఆశువుగా వచ్చాయి ఆ సందర్భాన్ని బట్టి. కనకధారాస్తవం అయితే ఆయన 7 ఏళ్ల వయస్సులోనే ఆశువుగా చెప్పారని చెబుతారు, భిక్షాటన చేసుకుంటూ. అటువంటివేవో 3-4 తప్పితే మిగిలినవన్నీ కూడా ఆయన 16 ఏళ్ళు పూర్తయ్యాక గోవిందాచార్య దగ్గర వేదశాస్త్రాలు శిక్షణ, తత్వశాస్త్రాలన్నీ శిక్షణ పొందడం పూర్తయ్యాక రచించినట్టు. రచించడం అంటే ఆశువుగా చెప్పడమే, కూర్చొని రాసింది ఏం లేదు. 153 రచనలు, 24 భాష్యాలు, విష్ణు సహస్ర భాష్యం, భగవద్గీత భాష్యం లాంటివి 24 భాష్యాలు. అవి పండితులకి బాగా అర్థమవుతాయి. మరి మామూలు వాళ్ళకి అర్థం కావాలి కదా, పండితులు అందరూ పండితులు కాదు కదా, మధ్యస్థాయి వాళ్ళు ఉంటారు, పూర్తిగా పామరులు ఉంటారు. అందుకని మధ్యస్థాయి వాళ్ళ కోసం ఆయన 57 ప్రకరణ గ్రంథాలు రచించారు. అంటే ఈ భాష్యాల్లో చెప్పినటువంటి వేదాంతం అర్థం కావాలంటే ఆ ప్రకరణ గ్రంథాలు చదవాలి. వివేక చూడామణి, వేదాంత డిండిమన్ లాంటివన్నీ అందులోకి వస్తాయి. 57. ఇది కూడా ఆయనకి తృప్తి కలిగించగా, చాలా సామాన్యులు ఉంటారు, ఏదో భజన చేసుకోవడం తప్పితే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు కూడా బాగుపడాలి కదా, నెమ్మదిగా ఆ భజన స్థాయి నుంచి వాళ్ళు కాస్త ఎదగాలి కదా, అంటే ముందు భజన చెయ్యాలి కదా మనం కూడా అని 72 స్తోత్రాలు రచించారు. 72. అవి కేవలం భజన పరంగా ఉంటాయి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, ఈ రకరకాల దేవతా స్తోత్రాలన్నీ, కనకధారాస్తవం సహా అన్నీ ఆ స్తోత్రాలన్నీ దేవతా స్తోత్రాలన్నీ భజన. 72 స్తోత్రాలు. నారాయణ స్తోత్రం, నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, ఇలాంటి స్తోత్రాలు కేవలం ఊరికే అలా పాడుకుంటూ ఉంటే చాలు, చాలా ఆనందంగా ఉంటుంది. ఏవో ఆ అవతారమూర్తుల యొక్క జీవితంలో ఉండే ఘట్టాలే అందులో వర్ణిస్తారు, తేలిగ్గానే అర్థం అవుతాయి. అటువంటివి 72 రచించారు. అవే ఎక్కువ. అంటే ఆయన పండితుల కోసం కంటే పామరుల కోసం కష్టపడిందే ఎక్కువ. అంత ఆచార్య స్వామి పండితులకు కూడా అర్థం కాని గ్రంథాలు రాసినవాడు ఆయనే, పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పినవాడు ఆయనే. అంత సార్థకమైన జీవితం ఎవరికి ఉంటుంది? ఆయనకి మనమంతా భక్తిపూర్వకంగా నమస్కారం చేద్దాం. సాధన పంచకంలో ప్రవేశిద్దాం. మొట్టమొదటి శ్లోకంలోనే భారత జాతికి అంతటికీ మూలమైనటువంటి వేదాలని గౌరవిస్తూ, వేదం ఏం చెప్పిందో అది చెయ్యండి, ఏం చెప్పలేదో అది చెయ్యకండి, ప్రధానంగా ఏది చెయ్యొద్దు అని చెప్పిందో అది మాత్రం చెయ్యకండి అని చాలా స్పష్టంగా చెబుతున్నారు. సాధన అంటే అర్థం వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనైకస్య విధీయతాం అపచితి కామ్యే మతిశ్చిద్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. 15 ఏళ్ల కుర్రాడు దగ్గర నుంచి 80 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఏ మెట్టు తర్వాత ఏ మెట్టు ఎక్కాలో మొదటి శ్లోకంలోనే చెప్పేశారు. వేదాభ్యాసం మన దగ్గర ఎప్పుడు మొదలు పెడతారు? 5వ ఏట ఉపనయనం చేస్తారు. 5వ ఏట. ఇంకా ఎక్కువలో ఎక్కువ 8. 3 ఏళ్లకే చేస్తే మరీ మంచిది, చేయొచ్చు. 3 ఏళ్లకు కూడా చేయొచ్చు. 3, 5, 8 3 పద్ధతులు ఉన్నాయి. ఎందుకు తొందరగా చేయడము అంటే, ఉపనయనం అంటే గురువు దగ్గరికి తీసుకెళ్ళడం, అది అర్థం. నయనం అంటే తీసుకెళ్ళడం. నయనం అంటే కన్ను కదా, నడిపిస్తుంది కన్ను, నడిచేది కాలు, కానీ నడిపించేది కన్నేగా.
కళ్ళు లేకపోతే ఎలా నడుస్తాం? కాళ్ళు ఉన్నా సరే. అందుకే నయనం అంటే కన్ను, నడిపించడం. అందుకే నాయకుడు అంటారు, నడిపించేవాడు అని అర్థం. నయతి ఇది నాయక, నయతి ఇది నయనం. అలాగే ఉపనయనం అంటే, ఉప అంటే సమీపం, ఉపనయనం అంటే సమీపానికి తీసుకెళ్ళడం. ఎవరి సమీపానికి? సినిమా సమీపానికి కాదు, గురువు గారి సమీపానికి. ఇప్పుడు ముందు 3 ఏళ్ళు రాగానే వెళ్ళేది ఎక్కడికంటే ఓటీటీ సమీపానికి, వెబ్సైట్ సమీపానికి, స్మార్ట్ ఫోన్ సమీపానికి. అందుకని 3వ ఏట 5వ ఏట 8వ ఏట ఉపనయనం చేసేసి ఓ యజ్ఞోపవీతం మెళ్ళలో బారేస్తే చేయొచ్చు. ఇది అందరికీ ఉంది విధి, కొందరికే ఉంది అని అనుకోకండి పొరపాటు. కాలక్రమంలో మార్పులు వచ్చాయి, కానీ యజ్ఞోపవీతి విధి అనేది నిజంగా శాస్త్రం ప్రకారం చెప్పాలంటే రామాయణం ప్రమాణంగా చెబుతున్న స్త్రీలకు కూడా ఉంది, ఏం అనుమానం లేదు. మధ్యలో మారిపోవడం వల్లే రకరకాల ఆచారాలు మారిపోయాయి. సావిత్రి ఉపాసన, గాయత్రి మంత్రం స్త్రీలకు కూడా ఉన్నాయమ్మా, ఏమి ఇందులో ఇబ్బంది లేదు. అందరూ చేశారు. రామాయణంలో ఉదాహరణలు ఉన్నాయి, భారతంలో ఉదాహరణలు ఉన్నాయి. కుంతి గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాతే, గాయత్రి మంత్ర ఉపాసన చేశాకే సూర్యుడిని ఆహ్వానించింది స్వయంగా. ఆవిడకు దుర్వాసుడు మంత్రోపదేశం చేశాడు. 8-9 ఏళ్ల బాలికగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఆవిడకి మంత్రోపదేశం చేశాడు. ఆవిడ మళ్ళీ సంతానాన్ని కన్నప్పుడు మాద్రికి ఉపదేశం చేసింది. అంచేత స్త్రీలకి మంత్రజపం చేసే అధికారం ఉంది, మంత్ర ఉపదేశం చేసే అధికారం ఉంది. ఎక్కడా ఎవరిని తేడాగా చూడలేదు భారతీయ సంస్కృతిలో. మధ్యలోనే వచ్చాయి ఈ తేడాలన్నీ. అన్ని వర్ణాల వారికి ఉంది. యామిమాం వాచం ఆవదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయచార్యాయ చ స్వాయచారణాయ అని వేదమే చెప్పింది. ఇది బ్రాహ్మణుల కోసం, రాజుల కోసం, వైశ్యుల కోసం, శూద్రుల కోసం, అన్ని వర్ణాల కోసం, వారి వారి స్త్రీల కోసం, అందరి కోసం వేదం చెప్పబడింది. ఇది ఎవరి జేబులో సొమ్ము కాదు ఇది అని స్పష్టంగా వేదంలోనే ఉంది. అంచేది వేదో నిత్యమధీయతాం, నిత్యము వేదం చదవండి. ఈవేళ మనం అదృష్టవంతులం, వేదాలు సహా తాత్పర్యాలతో దొరుకుతున్నాయి. పూర్తి వివరంగా ప్రతి మంత్రంతోనూ దొరుకుతున్నాయి, సంక్షిప్తంగానూ దొరుకుతున్నాయి. ప్రముఖమైన పుస్తక కేంద్రాల్లో ఉన్నాయి, తీసుకొచ్చి మీరు ఇంట్లో పెట్టుకుని చదవచ్చు. ఊరికే కొనుక్కున్నారు. దాశరథి రంగాచార్య లాంటి ఆయన వేదాలు అనువాదం చేసి మొత్తం తాత్పర్యాలు రాస్తే 23 సంపుటాలు వేస్తే వేసిన వాళ్ళు ఏమైనా బాగుపడ్డారేమో, కానీ లోకంలో ఎవడూ బాగుపడ్డా. ఎందుకంటే 23 సంపుటాలు కొనుక్కుని పైన పెట్టుకుని ఐ హ్యావ్ ది కలెక్షన్, ఇంగ్లీష్ ఒకటి దీనికి మళ్ళీ దిక్కుమాలిన భాష, ఎదవ మాటకి. ఇది మళ్ళీ తెలుగులో చెప్పడం చేత కాదు ఈ సన్నాసికి. ఐ హ్యావ్ ది కలెక్షన్ ఆఫ్ ఆల్ ది వేదాస్ అంటాడు. ఎందుకు? బుక్స్ ఆర్ నాట్ ఫర్ కలెక్షన్, బుక్స్ ఆర్ ఫర్ కరెక్షన్ అవర్ సెల్ఫ్స్. మనం సవరించుకోవడానికి పుస్తకాలు సేకరించి పెట్టుకోవడానికి కాదు. నేను చేసే మీకు చెబుతున్నా, నా గ్రంథాలయంలో పుస్తకం నేను చదవందే నా గ్రంథాలయంలోకి వెళ్ళదు, అసలు చదివాకే పెడుతుంది. 1104 పుస్తకాలు ఉన్నాయి, 1104 చదివాను నేను. ఇంకా బయటివి 11,000 చదువుంటాం, అది వేరే విషయం. అది నేను చదవని పుస్తకం నా దగ్గర ఉండాలి, ఏదో ఎవరికి ఇచ్చేస్తాం, మనకు అవసరం లేదంటే ఎవరు వాళ్ళని చదువుకుంటా. మనందరికీ పెద్ద దుర్వ్యసనం ఏమిటంటే గొప్ప చెప్పుకోవడం, అది ఆచరణలో పెట్టాం మనం. ఇవి మా తాతగారు రాసిన గ్రంథం, ఎప్పుడైనా మూత తీసావా? దేనికి మీ తాత మూత ముంజుగా మూతని నువ్వు మూత తీయవు, ఆ పుస్తకం తీయవు. ఊరికి వచ్చిన వాడికల్లా మా తాత. ఎందుకని ఆ తాత పేరు చెప్పి ఏదో గొప్ప పొందాలి. ఇక్కడ ఈ ప్రచారపు చెప్పే వదిలిపెట్టాలి. నువ్వు ఆచరించినప్పుడు నీకు దేనికి ఎవరికో ఇచ్చేస్తే వాళ్ళైనా చేసుకుంటారు. కొన్నారు, నేను సంతోషించాను చాలా. అక్కడికి ఆయన పాపం వేదంతో సహా వేస్తే చాలా అయిపోతుందని తాత్పర్యాలే వేశాడు. కొన్నారు, అందరూ పుస్తకాలు కొని పెట్టుకున్నారు. వేసిన వాళ్ళు బాగుపడ్డారేమో, అందరూ కొండవాలి. ఎందుకంటే పవిత్రత వేదం ఇంట్లో పెట్టాకే మా అమ్మాయికి పెళ్ళయింది. పెళ్ళి అవ్వడానికి వేదానికి సంబంధం ఏంటి? వేదం సన్యాసం పుచ్చుకోమని చెప్పింది, పెళ్లి గురించి చెప్పలేదు. మనకి ఇదో బాధ్యత ఎంతసేపు, పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, మనం ఏడిచా మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ కూర్చోవాలి. ఇక్కడ ఎవరికి జ్ఞానం రావద్దు. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ మళ్ళీ పేడెత్తుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ మనకి ఎంతసేపు ఈ కోరికలే, పెళ్ళిళ్ళు అవ్వడం, ఉద్యోగాలు రావడం, ప్యాకేజీ, లీకేజీ. అసలు ఈ సంత ఎలా వదిలిపోతుంది అనే ఆలోచన ఒక్కడికి రాదు. ఆ వదలగొట్టేదే సాధన పంచకం. నేను ముందే చెప్పొస్తున్నా, ఆ కోరికలు ఉన్నవాళ్ళు వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకోండి. మీ కోరికలు ఏమీ తీరవు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి పిల్లలు పుట్టరు, విద్య రాదు, ఉద్యోగాలు రావు, ఏమీ రాదు. నాకే వారు ఏదో పారితోషికం ఇస్తారు, మీకు ఏమీ ఇయ్యరు. అది కూడా సత్యం. కానీ నేను చెబుతున్నా, జీవితంలో ఏ దశ అయినా ఎదుర్కోగలిగిన ధైర్యాన్ని నేను ఈ 2 గంటల్లో మీకు కల్పిస్తా. దట్ ఐ గివ్ గ్యారంటీ. డబ్బు ఉండని లేకపోని, పెళ్ళవని కాకపోని, పిల్లలు పుట్టని పుట్టకపోని, ఏం అవని,
పరమ దరిద్రం ఆవరించని పరమ ఐశ్వర్యం రాని బతికే విధానం నేను చెబుతా. అది వస్తుంది దీనివల్ల. అది కావాలా, ఇవన్నీ కావాలా? ఆలోచించుకోవాలి మనిషి. ఎంతకాలం ఈ అథవ బతుకుతాం ఇలాగే? మళ్ళీ దివసే దివసే కుర్వన్ ప్రాజ్ఞ కస్మాన్న లజ్జతే. పొద్దున్నే లేవడం, మొహం కడుక్కోవడం, అన్నీ కడుక్కోవడం, ఏదో తినడం, ఏదో తాగడం, మళ్ళీ ఏదో తింటూ ఉండడం, మళ్ళీ ఏవో భోగాలు అనుభవిస్తూ ఉండడం, మళ్ళీ ఎక్కడో తిరుగుతూ ఉండడం, ఎవరినో తిడుతూ ఉండడం, ఎవడో తిడితే ఏడుస్తూ ఉండడం, ఇంటికి వచ్చి పడుకోవడం, పీడకల్ల కండం, మధ్యలో లేవడం, మంచినీళ్ళు దాగి పడుకోవడం. ఈ దరిద్ర బతుకు ఎంతకాలం? ప్రతిరోజు ఇదేనా? సిగ్గు రావడం లేదా అంటాడు యోగ వాసిష్టంలో. దివసే కుర్వన్ ప్రాజ్ఞ కస్మాన్ అలజ్యతే. సిగ్గుపడ్డం లేదా? రోజు ఇవే పనుల. కనీసం టైం టేబుల్ మార్చవయ్యా. పైగా ఆ టైంకి ఆ కాఫీ పడకపోతే ప్రాణం విలవిల్ల. అబ్బా, కాఫీ ఎంత గొప్పదో కమలాక్షుడు కంటే. దైవ దర్శనం లేకపోతే ప్రాణం పోతుంది అనేవాడు లేడు. వేదం చదవకపోతే ప్రాణం పోతుంది అనేవాడు లేడు. కాఫీ తాకపోతే ప్రాణం పోతుంది. కాఫీగత ప్రాణులు అన్నారు. అందుకని తగ్గించుకోవాలి, అలవాటు చూసుకోవాలి క్రమంగా. పోతే పోనే అధో ప్రాణం ఎప్పుడైనా పోయేదే. కాఫీ తాగినా పోతుంది, అన్నీ తిన్నా పోతుంది. రోజు 3 పూట్ల కాఫీ దిగితే పోనీ ఎక్కువ పోతుంది, ఆ గ్యారంటీ ఎక్కడా లేదే. కాఫీలు పలహారాలు కాదు కదా ఏది మనని బలహీనుల్ని చేయకూడదండి. ఏ అలవాటు ఉన్నా మంచిది, అది మనం బలహీనులం కాదు. అది మన చేతిలో ఉండాలి. మనం తినాలంటే తింటాం, మనం తాగాలంటే తాగుతాం, లేదా మానేస్తాం. అది మన చేతిలో. ఆ రకమైన మనస్సామర్థ్యాన్ని సంపాదించాలి. అది సాధన పంచకం. వేదో నిత్యమధీయత. మంచిది వేదం చదవండి, దొరుకుతుంది హాయిగా. తెలుగులో దొరుకుతోంది, తాత్పర్యాలతో దొరుకుతోంది. అన్ని కులాల వాళ్ళు చదవచ్చు, ఆడ మగ అందరూ చదవచ్చు. చదవగలిగితే చిన్నపిల్లలు కూడా చదవచ్చు. తదుదితం కర్మ స్వనుష్ఠీయత. అందులో చెప్పిన పనిని చెయ్యండి అనడం లేదు శంకరాచార్య. స్వనుష్ఠీయతాం. అనుష్ఠీయతాం అంటే అనుష్ఠించండి, చెయ్యండి. స్వనుష్ఠీయతాం అంటే అనాదేశ సంధి. సు ప్లస్ అనుష్ఠీయతాం. సరిగ్గా చేయండి, సరిగ్గా చేయండి. చెయ్యడం కాదు, సరిగ్గా చెయ్యి. సరిగ్గా చేయడం అంటే ఏమిటి? వినాయకుడు కథ వినాలి, 5 అధ్యాయాలు వినాలి, అక్షంతలు వేసుకోవాలి. ఇది మామూలుగా చేయడం. సరిగ్గా చేయడం అంటే ఆ కథలో చెప్పినట్టు ఆచరించడం. అది మనం చెయ్యం. అక్షంతలు వేసుకుంటాం. అక్షింతలు ఒకటి చెమట పట్టే వరకు గుప్పిట్లో ఉక్కబోసేలా చేసేసి వేసేసుకుంటాం. అయిపోయింది. అక్షింతలు వేసుకుంటాం. పైగా అక్షింతలు వేసుకుంటే కథ విన్నట్టు. ఈ మహాపాపం ఎవరు పుట్టించారో నాకు తెలియదు. ఎన్ని పుట్టిస్తారో మహానుభావులు. నువ్వు కథ వినవా, నువ్వు అక్షింతలు వేసుకుంటావా అంటే ఏమైనా ప్యాకేజీ స్కీములు ఉంటాయి ఆధ్యాత్మికతలో? నువ్వు విని ఆచరించాలి. అక్షింతలు వేసుకోవడం ఏంటి? సెంటిమెంట్లు ఎక్కువ చేసేసాం మనం. అది ఎవరికి చెప్పారు? జీవితాంతం కథలు వినడం, పాపం పూజలు చేయడం అలవాటు పడిన పెద్దవాళ్ళు ఉంటారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి. ఓ ముసలావిడ ఎవరో మంచంలో ఉంటుంది, ఆవిడ లేవలేదు. ఒరే, ఈ సంవత్సరం ఒక్కరోజు నేను వెళ్ళలేకపోయాను రా, ఆ అక్షంతలైనా నెత్తి మీద ఏంట్రా, ఆవిడకి వెయ్యాలమ్మా. ఎందుకంటే లేకపోతే ఆ శంకతో పోతుంది ఆవిడ. లేనిపోను కూడా. ఇప్పుడు అక్షంతల కోసం మళ్ళీ పుట్టాలి, అక్షంతల దుకాణం ఒకటి పెట్టుకుని. ఈ కోరికతో ఆవిడ పోయిందనుకోండి, మళ్ళీ జన్మెత్తి వినాయకుడు మండపం దగ్గర అక్షంతల దగ్గర తిరుగుతూ ఉంటుంది ఆవిడ. వాసన అంటారు దీన్నే. పోయేటప్పుడు ఏ వాసన ఉండకూడదు, అన్నీ పోవాలి. పరమ సంతృప్తిగా సంతోషంగా వెళ్ళిపోవాలి. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పవలసింది 2. ఇంకేం అక్కర్లేదండి మనకి. ఏ మతమైనా ఏ శాస్త్రమైనా మనిషికి నేర్పవలసింది 2. 1 ధైర్యంగా బతకడం, 2 సంతోషంగా మరణించడం. ఈ 2 నేర్పాలి. ఇంకా అక్కర్లేదండి ఇది మనకి. బతికేంతకాలం పిరికి సన్నాసంలో కాకుండా ధైర్యంగా బతకాలి. ఏది సత్యమో అది చెప్పాలి, ఏది ధర్మమో అది చెయ్యాలి. ఎందుకు భయపడుతున్నాం? ఏం పోతుందని? ఏం తెచ్చుకున్నాం కనుక పోయేదానికి. ఏమన్నా తెస్తే కదా. ఏమి తేనప్పుడు ఏం పోతే? శరీరం కూడా మనతో ఏం రాలా, తల్లి ఇచ్చింది. నానా యాత్రలో కూడా ఆవిడ తిన్న అన్నంతో మనకు వచ్చింది ఈ శరీరం. ఆవిడ అన్నం తినకపోతే మనకేం లేదు ఇక్కడ. మనకి ఏం కావాలో అది తింది ఆవిడ. మనం ఎలా పెరుగుతామో అలా తింది. దానికి మూలమైన ప్రాణాన్ని బీజ రూపంలో తండ్రి ఇచ్చాడు. ఈ శరీరం మనదేం కాదే, తల్లిదండ్రులది. అది కూడా మనమేం తెచ్చుకోలేదు. ఆ జీవం కూడా మనం తెచ్చుకోవాలా, ఆ రక్తం కూడా మనం తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చారు. పోనీ వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెడతాం? ఏమీ లేదు. ఇక్కడ ఉండగానే అన్నీ అయిపోతున్నాయి. మనకి ఏది పోతుందని భయపడాలి. స్వనుష్ఠీయతం అంటే వైదిక కర్మ ఏది చెప్పినా సరే, వ్రతము పూజ నోము ఏం చెప్పినా సరే, ఎందుకు చెప్పారో ఉద్దేశం తెలుసుకుని చేయాలి. అది స్వనుష్ఠీయతం. మామూలు అనుష్ఠీయతాంకి సు అనుష్ఠీయతం. సు అంటే అర్థం.
మన ప్రతిజ్ఞ చేస్తారు చూడండి, పాఠశాలలో విద్యార్థులు చేయిస్తారు. ఒక విధమైన సుసంపన్నమైన భారతీయ వారసత్వ సంపదకు అరుగుడునకుటకై సర్వదా కృషి చేయుదును అంటాడు. అనగానే వీడికో దోమ కొడుతుంది, ఇక్కడ కొట్టుకుంటాడు. అదే కృషి, అంతకంటే ఏం లేదు. ఇక్కడ నిలబడ్డాడు కదా, దోమ కొట్టింది, ఇదే కృషి. సుసంపన్నుడు అంటే ఏమిటండి? ఒక విధమైన సుసంపన్నమైన భారతీయ వారసత్వమునకు అరుగుడనగుటకై నేను సర్వదా. ఈ సుసంపన్నం ఏమిటి? సంపన్నుడు అంటే తండ్రి ఇచ్చిన ఆస్తిని అనుభవించేవాడు. సుసంపన్నుడు అంటే తాను కూడా దానికి కొంత ఆస్తి జోడించి పెంచినవాడు, వాడు సుసంపన్నుడు. వాడికి తిరుగుండదు. కేవలం తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తున్నాయంటే అయిపోతుంది, కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయి. మనం సంపాదించి మళ్ళీ దానికి జోడించాలి. అందులో ఏది పిల్లలకి ఇవ్వాలో ఏది దాన ధర్మాలు చేయాలో చేయాలి. అంతా పిల్లలకి ఇవ్వాల్సిన పనేం లేదు, అలా ఏ ధర్మశాస్త్రము చెప్పాలి. ఆస్తి ఎప్పుడు ఎంత సంపాదించినా సగం సంపాదించిన వాడినే అనుభవించమని చెప్పారు. వాడు భార్య శుభ్రంగా అనుభవించాలి, సగం అయిపోవాలి ఖర్చు. ఆ మిగిలిన సగంలో సగం భవిష్యత్తుకు దాచిపెట్టుకోవాలి. ఆ మిగిలిన సగంలో సగం పావలా ఉంది, దాని దాన ధర్మాలు చేయమన్నారు. దాన ధర్మాలు చేస్తున్నామంటే వచ్చే జన్మకి పెట్టుబడి పెడుతున్నాం, దాని లెక్క అది. వచ్చే జన్మకి పెట్టుబడి, అది వృధా కావట్లా, ఉపయోగపడేది అదే. ఇక్కడ ఖర్చు పెట్టింది అంతా పోయింది, వచ్చే జన్మకి పెట్టుబడి కావాలిగా. మళ్ళీ ఒక్క జన్మ నక్క జన్మ ఎత్తద్దు కదా, అంటే పెట్టుబడి పెట్టాలంటే దాన ధర్మాలు చేయాలి. అందుకని ఏది సత్యనారాయణ వ్రతం చెప్పని, వినాయకుడు పూజ చెప్పని, ఎందుకు చెప్పారు? మట్టి విగ్రహమే అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఇది భాద్రపద మాసం, అంతకంటే మట్టి బొమ్మకో మహిమ, ఇంకో ఇనప బొమ్మకో మహిమ, బంగారం బొమ్మకో మహిమ ఉండదండి. మహిమల విగ్రహాల్లో ఉండవు, మన మనస్సులో ఉంటాయి. నీ మనస్సులో చిత్తశుద్ధి ఉండే నువ్వు భక్తిగా ప్రార్థిస్తే ఏ విగ్రహమైనా నిన్ను అనుగ్రహిస్తుంది. నీకు చిత్తశుద్ధి లేనప్పుడు నువ్వు వెండి పెట్టు, బంగారం పెట్టు, ఏం పెట్టు, అది రాదు. నువ్వు మనస్సు పెట్టలేదు, అన్నీ పెట్టావు. మహిమలు మన మనస్సులో ఉంటాయి, విగ్రహాల్లో ఉండవు. వాటి పొడుగులో కానీ, వాటి ఆకారంలో కానీ, వాటి రంగు రుచి వాసనలో ఎక్కడా మహిమలు ఉండవు. ఇది అజ్ఞానం. మన మనస్సులోనే ఉంటుంది మహిమ, విగ్రహంలో కూడా ఉండదు, మన మనస్సులోంచే వస్తుంది. నీ మనస్సు చిత్తశుద్ధితో భక్తితో ప్రార్థిస్తే తక్షణం జరుగుతుంది. అది నీ సంకల్పమే. భగవంతుడికి సంకల్పాలు ఉండవు, దేవుడికి ఉండవు సంకల్పాలు, జీవుడికి ఉంటాయి. అంచేత మట్టి బొమ్మ పెట్టమని ఎందుకు చెప్పారు? ఇది వర్షకాలం, విపరీతంగా వర్షాలు కురుస్తాయి. శ్రావణ భాద్రపదాలంటేనే వర్షాలు. వెనక ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్ళకపోతే శ్రావణ భాద్రపదాల్లో వచ్చారండి. ఎందుకంటే శ్రావణ భాద్రపదాల్లో వచ్చిన వాడు ఎవడు 2 నెలల వరకు వెళ్ళేవాడు కాదు, వర్షాలు వెళ్ళలేక. వీళ్ళు తెచ్చేవారు ఇంట్లో పెట్టలేక. అందుకే ఇప్పటికీ 2 కలిసి వచ్చి 10 రోజులు ఉంటే శ్రావణ భాద్రపదాల్లో వచ్చారంట. ఆ నెలల్లో వచ్చినవాడు వెళ్ళడు, ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కాదు పూర్వం. ఇప్పుడంటే ఉంటాయి, అప్పుడు లేవు. ఎటు వెళ్ళాలన్నా బురద, ఎక్కడికి వెడతాడో. అందుకే చాతుర్మాస్యం ఇప్పుడే పెట్టారు, కదలకుండా ఉండమని. ఇవన్నీ ఆలోచించారు మన వాళ్ళు. భౌతికం, నైతికం, ఆధ్యాత్మికం 3 ఆలోచించి పెట్టిన కోణాలే హిందూ సంస్కృతిలో అన్ని ఆచారాలు. వాటిని పాటించాలి. మన వాళ్ళు భౌతికం చూస్తారు ముందు. మనిషికి ఏమన్నా కాస్త ప్రయోజనం కలగాలి కదా, తిండో డబ్బో ఏదన్నా, అది కూడా ఆలోచిస్తారు. ఆరోగ్యము, దానివల్ల వాడి మనస్సు బాగుండాలి కదా, నైతికం. ఈ బాగుంటే సరిపోయిందా? మనస్సు బాగుంటే ఆధ్యాత్మికం కూడా తెలియాలి. 3 ఆలోచిస్తారు. అందుకే ఈ 4 నెలలు ఇంట్లో ఎక్కువ కదలొద్దన్నారు. ఇప్పుడు ఈవేళ ప్రయాణ సాధనాలు ఉన్నా కదలొద్దనే సమస్య కాదు, అదే తెలుసుకోవడం అంటే. ఈవేళ పూర్వం అది నిజం. ఇప్పుడు కూడా కదలకుండా ఉండండి వీలైనంత వరకు. కదిలే అవకాశం లేని వాళ్ళు కదలకండి. పనిగట్టు ప్రయాణాలు ఎందుకు? ఇంట్లో కూర్చొని జపం చేయొచ్చు కదా, మంచి గ్రంథాలు చదువుకోవచ్చు కదా. ఇక్కడ మట్టి ఎందుకు చెప్పారంటే చెరువులు దొరువులు నిండే కాలం, వానలు బాగా వస్తాయి. చెరువులు నిండిపోతే మరి ఎక్కువ ఉన్న నీరేమవుతుంది? వరదలు వస్తాయి, ఊళ్ళు మునిగిపోతాయి. ఎందుకంటే పూర్వం నదులు, కాలువలు, చెరువులు, చలమలు అన్నీ ఉన్నాయి. ఇందులో చెరువు పొంగిందంటే కట్ట దిగితే మొత్తం ఊరు మునిగిపోతుంది. ఇప్పుడు ఏదో దేశంలో ఇరాన్లోనో ఇథియోపియాలోనో ఒక్క చెరువు దిగింది, మొత్తం లిబియా మొత్తం కొన్ని వేల మంది పోయారు. ఒక్క చెరువే, ఆ దేశానికి అదే పెద్ద చెరువు, అది తెగింది, వరద వచ్చింది. ఈ చెరువులకి వరదలు రాకుండా, కాలువలకి వరదలు రాకుండా, నదులకి వరదలు రాకుండా, కుంటలు చలమలు ప్రజల్ని మింగేయకుండా పెట్టిన ఆచారమే చెరువులో ఉండే మట్టిని తీసి వినాయకుడి ప్రతిమని చేయడం. అంత గొప్పది వినాయక పూజ, భారతీయ ఆచారం అంత గొప్పది. తీసిన మట్టి తీస్తే ఏమవుతుంది? ముందు వినాయక చవితికి ముందు రోజు మట్టి తీస్తారు. మొత్తం ఇన్ని వేల మంది ఎవరింట్లో వాడిని చేసుకోమన్నారు. కలెక్టివ్గా పెట్టడం వేరు, ఇంట్లో పెట్టడం వేరు. ఇక్కడ చేసినా సరే ఇంట్లో చేయాల్సిందే, చిన్న బొమ్మైనా పెట్టుకోవలసింది. వినాయక చవితి పూజ ఒకటి, శ్రీరామనవమి ఒకటి మానడానికి వెళ్ళేదండి. సీతా కళ్యాణం కూడా మన ఇంట్లో చేసుకోవాలి.
బయట చేయడం వేరు, మన ఇంటి చిన్నదేనా భార్యాభర్త కూర్చుని ఊరికే జానక్య కమలామలాంజలి పుట్టయ్య అని శ్లోకం చదువుకునేనా కాస్త నైవేద్యం శ్రీరాముడికి వడపప్పు పానకం ఇష్టం పెట్టియాలి. ఈ 2 పూజలు, గణపతి పూజ ఒకటి, శ్రీరామనవమి ఒకటి మనం మండపాల్లో చేస్తే సరిపోదు, ఇంట్లో కూడా చెయ్యాలి. వాటికి గృహస్థ మార్గం అది. ఎందుకంటే ఇల్లు బాగుంటుంది, దంపతుల మధ్య కలహాలన్నీ పోతాయి. ఆ రామనవమి కథలో అంతా, రామాయణంలో అంతా ఉంది, వినాయకుడు కథ అంతే. ప్రతి ఇంట్లో చేయమని ఎందుకు పెట్టారంటే ఇన్ని కోట్ల మంది ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ చెరువుల్లో మట్టి తీస్తే చెరువుల్లో పూడికి తీసినట్టేగా. అప్పుడు వర్షపు నీరు ఎంత పడినా చెరువు నిలదొక్కుకోగలుగుతుంది, నదులు కూడా వరదలు రాకుండా ఉంటాయి. ఎంత గొప్ప ఆచారం ఆలోచించి మన ఋషులు పెట్టారండి. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి మతం, ఇటువంటి జాతి మరొకటి ఉండే అవకాశం ఉందా? ఎక్కడా గుడ్డి నమ్మకాలు ఉండవు హిందుత్వంలో. ఇది చెయ్యి, దీనివల్ల ఇది ప్రయోజనం అని చెబుతారు, కానీ చేయకపోతే తంతా అనేవాడు హిందూ దేవుడు కాదు. తనడు నీ కర్మ రాబ్బాయి అంటాడు అంతే. పో, చేస్తే మంచిది, చేయకపోతే నీ ఇష్టం. దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మట్టి బొమ్మ 9 అంగుళాల బొమ్మ చాలు, పోనీ ఇలాంటి చోట పెట్టారు పెద్దది కాబట్టి పెద్దది చాలు. ఇది కూడా నిమజ్జనం చేసేవలసిందే. మట్టి అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడడానికి వీల్లేదు, చాలా ప్రమాదం అయిపోతుంది ఇక్కడ, చాలా ప్రమాదం. ప్రతిసారి గణపతి ఉత్సవ సంఘాలతో ప్రభుత్వానికి తగాదా. ఏం చేస్తారు? వాతావరణం కాపాడుకోవాలా వద్దా? ఇవాళ ప్లాస్టిక్ పోతే మొత్తం అందరినీ ముంచడానికి సిద్ధంగా ఉంది. ఏ వినాయకుడు కాపాడలేడు, ఎందుకంటే వినాయకుడు కూడా ప్లాస్టిక్తోనే చేసేసాం మనం. అందుకని పండుగల ఆచారం గ్రహిస్తే కర్మ స్వనుష్ఠీయతాం, సరిగ్గా తెలుసుకుని చేయడం అంటే ఇదే మట్టి బొమ్మ ఎందుకు పెట్టారు, ఇందుకోసం. ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లో బొమ్మ పెట్టుకుని పూజ చేసి నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గణపతిని నిమజ్జనం చేసి తీరాలి అనుకోవడం అజ్ఞానం. అలా ఎక్కడా లేదు. మట్టి బొమ్మ పెడితేనే నిమజ్జనం. నువ్వు వేరే మామూలు వాడు ఇంట్లో ఉండే బొమ్మ పెట్టావు, లేదా బంగారం బొమ్మ పెట్టావు, నిమజ్జనం అవసరంలో ఉద్వాసన అంటారు, మధ్యలో ఇలా తీసి పక్కన పెడతారు తమలపాకు మించి, మంచి మళ్ళీ పూజలో వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఏదో రకంగా అక్కడ పెట్టడం, దీన్ని బకెట్లో ముంచాలా, కింద పెట్టాలా, మొక్క దగ్గర పెట్టాలా, కుండీలో పెట్టాలా, దీనికి పెద్ద ధర్మశాస్త్రం ఇప్పుడు ఆపస్తంభుడు చెప్పినా సరిపోదు, మళ్ళీ మాకు ఫోన్ చేయాలి అక్కడ. ఎందుకు ఈ పిచ్చంతా? ఇదే స్వనుష్ఠీయతం. చెప్పినవి చెయ్యి, పురాణాలు చెప్పినవి ఎందుకు చెప్పారో తెలుసుకుని చెయ్యి. ఇదంతా ఎందుకు? తేనైకస్య, ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నారు పూజ గురించి శంకరాచార్య. తేనైకస్య విధీయతాం అపచితి, ఆ కర్మ చెయ్యడమే పూజగా భావించు. నీ ఉద్యోగ బాధ్యత, నీ సంసార బాధ్యత, నీ వ్యాపార బాధ్యత, ఏది నువ్వు చేస్తున్నావో అదే పూజగా భావించు. ఇంట్లో అనారోగ్యం వచ్చిన అత్తగారు ఉంది, తల్లి ఉంది, ఆవిడికి సేవ చేయడం కంటే దైవ పూజ వేరే ఏమీ ఉండదు, కోడలకి కానీ ఎవరికైనా సరే. వాళ్ళని అలా వదిలేస్తారు పైన, ఆవిడంతే. ఇక్కడికి వచ్చి మాత్రం బ్రహ్మాండంగా అడావుడు చేసేస్తారు కింద. ఎందుకంటే కింద అడావుడు చేస్తే పేపర్లో వస్తుంది, 10 మంది అనుకుంటారు. అత్తగారికి సేవ చేస్తే ఎవరు చెప్పుకుంటారు? ఇంట్లో ముసలాళ్ళని ముక్కాళ్ళని అలాగే దీనంగా వదిలేసేసి మనం దేవుడు పూజలు చేసామంటే ఎవరి కోసం అండి ఇదంతా? అందుకే శంకరాచార్య స్పష్టంగా చెబుతారు, నువ్వు చేసే పూజల్లో మొదటి పూజ ఏమిటి అంటే చేయవలసిన వాళ్ళకి సేవ చేయడమే. తేనైకస్య విధీయతాం అపచితి. అపచితి అంటే పూజ. ఎందుకంటే అపచయనం అంటే పుష్పాపచయనం, పువ్వులు కొయ్యడం. నువ్వు పువ్వులు కోసి చేసే పూజల్లో మొదటిది ఏమిటి అంటే నీ కర్తవ్య నిర్వహణ. నీ కర్తవ్యం నువ్వు చేసే హడావుడిలో ఒకవేళ పూజ కానీ వ్రతం కానీ నోవు కానీ వదిలేసినా మర్చిపోయినా ఏమీ బాధ లేదు, భగవంతుడు చూసుకుంటాడు. దానికి మనకి ధర్మవ్యాధుడు కథ ఉదాహరణ. బ్రాహ్మణుడు కౌశికుడు వచ్చి భిక్ష కోసం బయట నిలబడితే ఆయన భవతి భిక్షాందేహి అంటే ఆ ఇల్లాల పాపం భిక్ష తెద్దామని వెళ్ళింది లోపలికి. ఈ లోపు ఆయన వచ్చాడు దొడ్డిదారిని. ఆయన వ్యవసాయం ఏం చేస్తాడో ఆ దారిని వచ్చాడు. అయ్యో భర్తను చూడగానే ఆవిడకి ఆ కర్తవ్యం గుర్తొచ్చింది. కాడు కొడుకుందుకు నీళ్ళు ఇచ్చింది, వెంటనే అన్నం పెట్టింది. ఆ భర్తకి అన్నం పెట్టి హడావి చేసే పనిలో ఈ భిక్షుకుడు విషయం మర్చిపోయింది. ఈయన వీధి గుమ్మంలో ఉన్నాడు, ఆయన దొడ్డు గుమ్మంలోంచి వచ్చాడు. అప్పుడు ఇళ్ళన్నీ బాగా 16 గదులు ఉండేవి, ఇలా పొడుగ్గా అన్ని గదులు తలుపులు తీసే ఉండేవి. ఆవిడ మర్చిపోయింది పాపం. ఈ భర్తకు అన్నం పెట్టి ఆవిడ నెమ్మదిగా కాసేపు విశ్రమిస్తాను, ఎందుకంటే మళ్ళీ లేచి పొలం వెళ్ళాలి. ఆయన పనులు ఆయనకున్నాయి, ఈవిడ చేసి చేయాలి కదా మరి. అయ్యాక అప్పుడు ఆవిడ గుర్తొచ్చింది, అయ్యో ఆ బ్రాహ్మడు ఎవరో బయట వచ్చి నిలబడ్డాడు పాపం, భిక్ష అన్నాడు పెడతా అన్నాను మర్చిపోయాను అని ఏదో ఆ పళ్ళో గిళ్ళో పట్టుకుని పొలం దగ్గరికి వచ్చి అక్కడికి ముందు రాగానే ఏమీ అనుకోవద్దయ్యా, నా భర్త కనపడ్డాడు, ఆ సందర్భంలో నిన్ను మర్చిపోయాను. అబ్బా నీకు నీ భర్త ఎక్కువయ్యాడు ఆ బ్రాహ్మణ కంటే. ఈయన క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ.
ఏమనుకుంటున్నావు? ధర్మం అంటే నీకు తెలుసు. ఆ ఇంట్లో బ్రాహ్మణుడిని, నేను బ్రహ్మచారిని, పెళ్లి కానివాడిని, ఆకలితో అలమటిస్తున్నవాడిని, నన్ను ఇక్కడ పెట్టి నీ భర్తను కూర్చుంటావా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలంటే వెంటనే ఆ ఇల్లాలందండి స్వధర్మ నిర్వహణ అంటే తపస్సు అంటే ఏమిటో, దివ్య దృష్టి అంటే ఏమిటో అర్థం. వెంటనే ఆ ఇల్లాలంది, కోప్పడకయ్యా అనవసరంగా, నీ కోపానికి కూలిపోవడానికి నేను కొంగని కాదు అని చెప్పింది. బుర్ర తిరిగింది వీడికి వెంటనే. అంతకుముందే కోపించి కొంగన కూరగొట్టు ఇచ్చాడు. 2 గంటలు అయింది. అది ఈవిడికి తెలిసింది. అప్పట్లో టీవీలు లేవు, వాట్సాప్లు లేవు, ఫేస్బుక్లు లేవు. ఎలా తెలిసిందో తెలియదు. ఈవిడ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు. ఈవిడేం కెలకలేదు అక్కడ ఫోన్లో. దీన్నే దివ్య దృష్టి అంటారు. ఆవిడ వేదాలు చదివిందో లేదో మనకు తెలియదు. అది వ్యవసాయ కుటుంబం. కానీ తన ధర్మాన్ని తాను చేసింది. ఆవిడకి భగవంతుడు ఎంత దివ్య దృష్టి ఇచ్చాడు అంటే, ఈ బ్రాహ్మణుడు కొంచెం పౌరుషంగా మాట్లాడగా, నీ కోపానికి కూలిపోవడానికి నేనే కొంగని కాదయ్యా, సరిగ్గా తెలుసుకో అని చెప్పింది ఆవిడ. వేలెట్టేలాగా దెబ్బకి చెలించాడు ఈయన. నేను కొంగని చంపినట్టుగా ఈవిడికి ఎలా తెలిసింది అని చెప్పి అన్నం అంతా ఆకలంతా చచ్చిపోయి కాళ్ళ మీద పడ్డాడు. తల్లి నన్ను క్షమించు అంటే, నాకు ఉపదేశం చేయమన్నాడు. వెంటనే మంచివాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. నాకు ఉపదేశం చెయ్యమ్మా, నాకు అన్నం వద్దంటే, నీకు ఉపదేశాలు చేయడానికి మేము ఎక్కడ ఖాళీగా కూర్చోలేదు. మా ఆయన లేవగానే మళ్ళీ టీ ఇవ్వాలి. నువ్వు నీకు ఉపదేశం చేయడానికి నేను పనికిరాను. ఊరు చివర కసాయివాడు ఉంటాడు, ఆయన మాంసం కొట్టువాడు, ధర్మవ్యాధుడు, ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన ఖాళీ ఉంటే ఉపదేశం చేస్తాడు, లేదా వెళ్ళు అంటే. ఉపదేశాల కంటే, ఉపన్యాసాల కంటే, నోముల కంటే, వ్రతాల కంటే తమ బాధ్యతని మొత్తం భగవత్ పూజగా భావించినటువంటి స్త్రీ పురుషులు ఉండబట్టే ఇవాళ మనం కథలు చెప్పుకుంటున్నామమ్మా. అది భారతదేశం, అది భారతదేశం. అదే శంకరాచార్య చెబుతున్నా, నువ్వు చేసే పెద్ద పూజ ఏమిటయ్యా అంటే, తేనైకస్య విధీయతాం అపచితి. అంతకంటే గొప్ప పూజ ఇంకోటి ఉందండి, వేదం చెప్పింది. అదే చెబుతున్నారైనా, కామ్యే మతిశ్చర్యతాం. మనస్సు ఎప్పుడు కోరికల వైపు పరిగెట్టకుండా చూసుకో. ఇది పెద్ద పూజ. మనం పూజ చేసేదే కోరికల కోసం అయ్యా. నమశివాయ. పూజ చేయించేవాళ్ళు కూడా ఇక్కడ అట్టిబండి పెట్టుకుని దండం పెడితే వెంటనే ఉత్తమ సంతానం అబ్బాయి పుడతాడు. ఆ అమ్మాయి పుట్టకూడదా? మళ్ళీ ఇదొకటి ఇక్కడ లిటిగేషను. ఎవరన్నా దండం పెట్టగానే పుత్ర సంతాన ప్రాప్తిరస్తూ అనకండి. ఇప్పుడు మగాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, చస్తున్నారు అవక. అసలు వాళ్ళకి ఏదో ప్రాప్తిరస్తు అనే అధికారం మనకెక్కడుందండి? నిజమైనటువంటి జ్ఞానో బ్రాహ్మణుడో మంత్రవేత్త ఎవరన్నా ఉంటే ఏమనాలంటే, చేసిన నమస్కారాన్ని పరమేశ్వరార్పణం అని చెప్పాలి. ఏమి ఇవ్వాలో వాడు చూసుకుంటాడు. మనకి ఎందుకు ఆ గొడవ? కొందరు ఇంకా దారుణమైన ఆశీర్వచనం చేస్తారు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ప్రమాదం. వాడు మర్డర్ చేస్తాడు, ఆ నేరం నీ మీదకి వస్తుంది. మనోవాంఛా ఫలం ఏంటండి? మనోవాంఛ అంటే వాడు మనసులో ఏముంది, మర్డర్ చేయాలనుకుంటున్నాడు వాడు. నువ్వు ఫలించాలని ఆశీర్వదించు. ఈయన వేదం చదివాడు, తపస్సు అది ఫలించింది. ఇప్పుడు మర్డర్ నేరం ఎవరిది? ఈంది. ఈయన తపశ్శక్తి లేకపోతే వాడు మర్డర్ చేసేవాడు కాదు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు అన్నటువంటి దుర్మార్గమైన ఆశీర్వచనం ఇంకోటి లేదు, చేయకూడదు, ప్రమాదకరం. చేసిన వాడికి ప్రమాదం అది. వాడి మనోవాంఛలు తీరాల్సిన పని మనకేమిటండి? వాడు ఏమన్నా గౌతమ బుద్ధుడా, మహాత్మా గాంధీయే, త్యాగమూర్త? ఎందుకు తీరాలి వాడు వాంఛలన్నీ? అంటే మనకేదో స్వార్థం ఉంది ఇక్కడ. వాడు ఏదో చేపుతాడు, మనం ఏదో చేప. ఇదే సంత మొత్తం అంతా ఇక్కడ. ఈ చేపడమే. చివరికి యమధర్మరాజు చూసి ఇద్దరిని లేపడం చేసే వరకు వీడు చెబుతూనే ఉంటారు ఇక్కడ. అదే శంకరాచార్య చెబుతున్నది, కామ్యే మతిశ్చర్యత. కోరిక ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నావు మిత్రమా? ప్రతిదానికి ఏదో ఒకటి కోరతాం, కోరకుండా ఉండలేమా? అంతగా కోరాలంటే కొబ్బరికాయ కోరుకోండి. ఇంత నూజు వస్తుంది, కొబ్బరి రోజు ఉండదేనండి. కోరండి, బాగా కోరండి, చేతులు అరిగిపోయే వరకు. ఇంకేం కోరకండి. కోరితే కానీ ఏది అవ్వదు. ఏదవ్వాలో అది అవుతుంది. యక్షప్రశ్నంలో భారతంలో ధర్మరాజు చెబుతాడు, కించాన్నం కించ వైవిషం అని అడుగుతాడు ధర్మరాజుని యక్షుడు. కించాన్నం కించ వైవిషం. ఏది మనిషికి అన్నం పెట్టేదేది, మనిషికి విషం పెట్టేదేది అని అడిగాడు యక్షుడు. చాలా విచిత్రమైన ప్రశ్న. మనిషికి అన్నం పెట్టేదేది, విషం పెట్టేదేది? వెంటనే ధర్మరాజు క్షణం ఆలోచించకుండా గౌరన్నం ప్రార్థనా విషం అన్నాడు. మనిషికి అన్నం పెట్టేది ఆవు అన్నాడు. ఆవు అంటే గౌ అంటే ఎద్దు కూడా. ఆవులు ఎద్దులు మనిషికి అన్నం పెడతాయి. ఎందుకంటే ఎద్దు దున్నకపోతే పంట పండుతుందా? పంట పండించడం వీలయ్యేదేనా? ఆవు పాలు ఇవ్వకపోతే పాలు, మజ్జిగ, పెరుగు, మేగడ అన్నీ లేకపోతే మనకి నెయ్యి అన్నీ ఎక్కడొస్తే పాలు మరియు పాల ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత మనకు అన్నం పెట్టేది ఆవు. గౌరన్నం
విషం ఏమిటంటే విచిత్రం. ప్రార్థనా విషం. ప్రార్థన అంటే భగవత్ ప్రార్థన కాదు, అపార్థం చేసుకోకండి. అక్కడ ఆ సందర్భంలో ప్రార్థన అంటే కోరిక. కోరికను మించి విషం లేదన్నాడు అంతే. మనిషికి అన్నం ఏదంటే ఆవు, అన్నం పెట్టేది ఏదంటే ఆవు, విషం ఏదంటే కోరిక. మన కోరికే మనకి విషం. అందుకే యజ్ఞంలో ఎక్కడ ఏ యజ్ఞం జరిగినా సరే పూర్ణాహుతి జరిగేటప్పుడు ఏషవో కామ యస్వాక, నా కోరికలన్నీ ఇందులో దహించి వేస్తున్నానని వేస్తాడు. మనం కొబ్బరి చెప్పలోనో పట్టు చీరలో ఉన్నవన్నీ తుక్కు దోగర దాంట్లో బారేసి ఏదో ఒప్పింది. ఇవన్నీ కాదు వేసేది. నీ కోరికలు అందులో వేసావు. ఉన్న కోరికలన్నీ దిక్కుమాలిన కోరికలు అలాగే ఉన్నాయి. పూర్ణాహుతి. ఏం పూర్ణాహుతి చేశావు? పూర్ణ ఆహుతి అంటే పరిపూర్ణంగా మనస్సులో ఉన్న కోరికల్ని దహనం చెయ్యడం. ఆ ఉద్దేశం లేనివాడు పూర్ణాహుతిలో పాల్గొనకూడదు. అసలు మనం అంతా నాటకమే. చెప్పేవాడు నాటకమే, చేసేవాడు నాటకమే. పూర్ణాహుతి చేసాకే మా వ్యాపారం బాగా ఫలించింది. పూర్ణాహుతికి వ్యాపారానికి సంబంధం ఏంటి? నీ వ్యాపారం ఫలించడానికి కాదు పూర్ణాహుతి. పూర్ణాహుతి అంటే మొత్తం వెళ్ళిపోయింది. ఎప్పుడైనా పోయినా అంటారు పూర్ణాహుతి అయిపోయింది, మొత్తం పోయింది ఆస్తి. దానికి మనస్సును సిద్ధంగా చేసుకోవడం. ఎందుకంటే మన కోరికలే మనకి ప్రమాదం అవుతున్నాయి. ఆలోచించుకోండి. ఎక్కడైనా కోరికలు ఆగాయా? పుట్టిన బిడ్డకి చదువు బాగా రావాలి, చదువు వస్తే సరిపోదు ర్యాంక్ రావాలి, ర్యాంక్ వస్తే సరిపోదు ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే సరిపోదు జీతం బాగుండాలి, జీతం బాగుంటే సరిపోదు పెళ్ళి అవ్వాలి, పెళ్ళి అయ్యాక మళ్ళీ వాడికి పిల్లలు కలగాలి. అసలు ఈవిడికి కలగకుండా ఉంటే ఆ గొడవంతా లేదు కదా. ఈవిడ నాకు పిల్లలు అక్కర్లేదు అనుకుంటే ఈ గొడవంతా లేకుండా ఉండేది. మళ్ళీ వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి ఉద్యోగాలు. ఎంతకాలం ఇది? 10 ఏళ్ల కుర్రాడకో 25 ఏళ్ల అమ్మాయికో కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకో కోరికలు ఉన్నాయి, సరదాగా తిరుగుతున్నారంటే పర్వాలేదు. 70 ఇచ్చినా 80 ఇచ్చినా ఇదే గోల. ఇంకా నాకు ఒక్క కోరిక ఉందండి, నీకు 90 ఏళ్ళు వచ్చాయి, ఏమిటి కోరిక? పోవడం ఒకటే, అది కోరాల్సిన పని లేదు, ఎలాగో పోతాం. ఇంకా కోరిక ఏమిటంటే అదేదో మునిమానవుడికో మునిమానవరాలకో సంబంధించింది. అది అంత అవసరమా? ఇదే కామ్యే మతిశ్చర్యతాం పాపోగ పరిధూయతాం. కోరిక లేకపోతే పాపం చేసే పని లేదండి మనిషి. అందుకే వెంటనే చెబుతారు పాపోగ పరిధూయతాం. పాపాలు పోగొట్టుకోండి. ఎప్పటికే కోరికల ద్వారా చేసిన పాపాలు చాలా ఉన్నాయి. ఇది మనకే కావాలన్న వల్ల ఎంతమందికి రాకుండా పోయిందండి. ఒక ఉద్యోగం ఒకరికి వచ్చింది అంటే వారితో పోటీ పడిన వారికి 10 మందికి రాకుండా పోయినట్టే కదా. ఇప్పుడు ఈ ఉద్యోగం పొందినవాడు వాళ్ళందరికీ రాకుండా చేసినట్టేనా? సూక్ష్మంగా చూస్తే అంతే, స్థూలంగా అయితే కాదు. అందుకే మనకి ఉద్యోగం రావాలంటే మనకు అవసరం కాబట్టి రావాలి. ఎందుకంటే నాకే రావాలన్న పట్టుదల పనికిరాదంటే ఎవరికి అవసరమైతే వారికి ఇస్తారు. వారి నిర్ణయాలు మారుకుంటాయి. మనకు యోగం లేదనుకోవడం, ఊరుకోవడం అంతే. పట్టుదలకి పోకూడదు. ఏ కోరిక నెరవేరకపోయినా అంతే. ఇవాళ అలా కాదండి, మంచి కోరికలు కాదు, చెడ్డ కోరికలను కూడా మనం ఫేస్బుక్లో పెట్టేస్తున్నాం. ఇక్కడ నాకు ఎవరో కనపడ్డారు, ఏదో అనిపించడమే తప్పు, అందులో పెట్టడం ఇంకా తప్పు. అవతల వాడు చూస్తే ఏమనుకుంటారనే సిగ్గు కూడా లేదు కనీసం. పెట్టాయి మొత్తం అంతే. ఐ వాంట్ అంతే. నీ వాంట్ ఎక్కడిది? ఇది ఈ కోరికలే మనకి శాంతి లేకుండా చేస్తున్నాయి. అందుకని కోరికలను విడిచిపెడితే పాపోగ పరిధూయతాం. పాపాలకేమో అవకాశం లేదండి. ఇంకా పాపోగ పరిధూయతాం. అవి పాపాలు చేయకుండా కోరికలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? వెంటనే దానికి మార్గం చెబుతున్నారు. సాధన అంటే భవసుఖే దోషోనుసంధీయతాం. ఇప్పటికే అనుభవిస్తున్న భోగాలు సుఖాలు ఉన్నాయే, అవి పొందడానికి ఎంత కష్టపడ్డావో, ఎంత దుఃఖపడ్డావో, ఎంత ఏడిచావో, ఎంతమందిని ఏడిపించావో ఒకసారి గుర్తు చేసుకో. మొత్తం ఫిల్మ్ వేసుకో నీ ముందు, కళ్ళ ముందు. అప్పుడు కోరికలు తగ్గుతాయి ఖచ్చితంగా. ఒక్కొక్క కోరిక తీరడానికి ఎంత శ్రమ పడ్డామండి. తిన్నగా చదువుకునేవాడు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోకుండా అక్కడికి వచ్చిన అమ్మాయి వెనకాల పడతాడు. చచ్చాడు వాడు, చదువు ఆగిపోయింది ముందు. కోరిక. అక్కడి నుంచి ఆ అమ్మాయి గణేష్ మండపానికి వస్తే గణేష్ మండపానికి వస్తాడు. గణేశుడి కోసం కాదు, వీడి కోసం, ఈవిడి కోసం వచ్చాడు. ఎక్కడొస్తే అక్కడ తిరుగుతాడు. ఆ అమ్మాయి దయాదాక్షిణ్యాలు వికసించి ఎప్పుడో మళ్ళీ వినాయక చవితి నాడు ఐ లవ్ యూ చెప్పే వరకు ఈ పీనుకి ఇలా ఏడుస్తూనే ఉంటాడు. తీరా చెప్పిన తర్వాత పెళ్లి కోసం ఏడుస్తాడు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ దాని బుద్ధి మారిపోయిందని ఏడుస్తాడు. మొత్తం అంతా ఏడవడమే సరిపోయాయి. అసలు తిన్నగా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటే ఈ గొడవ లేదు కదా. ఇదే కోరిక.
ఈ ఒక్క భవసుఖం భోగసుఖం అనుభవించడానికి, అమ్మాయిలో అబ్బాయిలో కలవడానికి, ఏవో సుఖాలు పొందడానికి, లేదా సంసార జీవితం గడపడానికి, లేదా ఒక మంచి ఉద్యోగం అంటే మన దృష్టిలో డబ్బు బాగా వచ్చేదే కదండి. ఎవరైనా సేవ ఉండే ఉద్యోగం కోరుకుంటారా? ఒక డాక్టర్ అవ్వాలని మనం కోరుకుంటున్నామంటే ఖచ్చితంగా 100కి 99 మంది కాదండి, 1,000కి 1 తప్పితే అందరూ కూడా వ్యాపారం కోసమే కోరుకుంటున్నారు. బాగా సంపాదించవచ్చు. అంతేగాని నేను డాక్టర్ అయితే ఈ దేశంలో చాలా పల్లెటూళ్ళలో వైద్యం లేదండి, చచ్చిపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఒక స్త్రీ ప్రసవించాలంటే మంచం సవారీ తీసుకెడుతున్నారండి. ఇప్పటికీ మంచాన్ని తిరగేసి 4 మోసుకుని ఆసుపత్రికి తీసుకెడుతున్నారు. ఈ MBBS చేసిన పెద్ద మనుషులు ఎవరినైనా అక్కడికి వెళ్ళి వైద్యం చేయమనండి, చేయడండి పొరపాటును కూడా. హైదరాబాద్లో మా ఇంటి పక్కనే మీ ఇంటి పక్కనే పెట్టేస్తాడు. చెయ్యి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలిపెడితే వెయ్యి. మనకి దురద పుట్టిందనుకోండి ఎక్కడైనా అరికాల్లో, మనం గోక్కుంటే గోళ్ళు పోతాయి, డాక్టర్ని గోకమంటే 1000 రూపాయలు పోతాయి. వాడు గోకడానికి మనం గోకడానికి తేడా అది. మనం గోక్కుంటే గోళ్ళే పోతాయి, వాడు గోకితే 1000 రూపాయలు పోతాయి. మందులు 400, కన్సల్టేషన్ 600, 1000 సమర్పయామి గోకడానికి. అయింది కదా. దురదకి ఎలా ఉంటాయి, ఇంక మిగిలిన వాటికి ఎలా ఉంటాయి? ఇంత డబ్బు సంపాదించడం కోసమే వైద్యం తప్పితే పేదవాళ్ళకి వైద్యం చేద్దాం, లేని చోట వైద్యం చేద్దాం లేదండి అక్కడ. అంచేత ఏ వృత్తి చేసినా డబ్బు కోసమే, అది పాపమే. మరి ఎక్కడ పాపమోగ పరిధూయతాం. పైగా ఈ డాక్టర్ అవడానికి, ఈ డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత యాతన పడ్డాడు. రాత్రింబగళ్ళు చదివాడు. ఒకడు చదివినా రాకపోతే, ఇప్పుడు కొత్తగా ఏదో మాట విన్నాను, 1,50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా వైద్య కళాశాలలో సీటు వస్తుంది. ఇక వాళ్ళ వైద్యం చేయాలి, మనం పడాలి. ఇక్కడ 1,50,000 ర్యాంక్ వచ్చిన వాడికి కూడా వైద్యం సీటు వస్తుందంటే నేను ఎప్పుడో చేసేవాడిని డాక్టర్, నాకు రాదే అనుకునే మానేశాను. 1,50,000 ర్యాంకుకి వైద్యం సీటా? వాడు ఏం నేర్చుకుంటాడు? 5,000 కాదు, 10,000 కాదు, 50,000 కాదు, 1,50,000 2 లక్షలు వచ్చినా సరే అంటే పుచ్చుకుంటారు. 1 2 కోట్లు ఇచ్చేస్తారు. ఇంకో 1 కోటి రూపాయలు ఇచ్చుకుని సర్టిఫికెట్ ఇస్తారు, అది కూడా అక్కర్లేదు. వాడు క్లినిక్ పెట్టేస్తాడు, వచ్చిన వాడు పోతాడు. వాడికే ఎవడైనా కంప్లైంట్ ఇస్తే 10,000 ఇచ్చి పేద డాక్టర్ని ఒకటి పెట్టి వాడి చేత వైద్యం చేస్తాడు, వీడు మొత్తం కలెక్షన్ చేసుకుంటాడు. వాస్తవాలు మాట్లాడుకుందాం. గణపతి గారు ఎదురుగా, ఇంకా ఆయన దగ్గర కూడా చెప్పకపోతే ఇంకెవరి దగ్గర చెబుతాం? దేవుడే దిక్కు దేశానికి. అంతేగాని నేను చదువుకున్నాను, నా విద్య పేదవాళ్ళకు ఉపయోగపడాలి, నేను అక్కడ ఎడతాను చేస్తాను, వచ్చింది ఏదో వస్తుంది, అక్కడ కూడా బాగానే వస్తుందండి. మనం బతకడానికి సరిపడా వస్తుందండి. మహాభోగాలు లేకపోవచ్చు, బతకడానికి సరిపడా వస్తుంది, ఇబ్బంది లేదు. ఈ మనిషి నిర్ణయించుకోవడంలో ఉందండి ఇదంతా. అదే శంకరాచార్య చెబుతుంది, ఆధ్యాత్మిక సాధన అంటే కోరికలు తగ్గించుకోవాలయ్యా. కోరికలు తగ్గితే పాపాలు తగ్గిపోతాయి. పాపాలు కోరికలు తగ్గాలంటే ఇదివరకే తీరిన కోరికలు కొన్ని ఉంటాయి కదా, వాటి కోసం ఎన్ని యాతనలు పడ్డామో గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ పాటి సుఖం పొందడానికి ఎంత యాతన పడ్డాం, మళ్ళీ ఈ కోరికలన్నీ అవసరమా? ఇలా నిర్ణయించుకున్నాక అప్పటికి 70 ఏళ్ళు పైన వస్తాయి కదా. ఆత్మేచ్ఛ వ్యవసీయతాం, ఆత్మజ్ఞానం పొందాలనే కృషి చేయాలి. వ్యవసాయము అంటే కృషి. అందుకని వ్యవసీయతాం. అంతిమంగా 60 దాటాయి అంటే ఎవరికైనా సరే ఆత్మజ్ఞానం పొందడం తప్పితే ఏ లక్ష్యము లేదు. మనని ఎవరైనా వచ్చి మీకు 60 షష్టిపూర్తి చేసుకున్నారు కదా, మీ లక్ష్యం ఏమిటంటే ఆత్మజ్ఞానం పొందడం అని చెప్పండి. మళ్ళీ స్వచ్ఛంద సంస్థ పెట్టడం పిచ్చిమాటని చెప్పండి. ఏ సంస్థ పెట్టక్కర్లేదు ఇక్కడ. స్వచ్ఛంద సంస్థ అంటే పనులు ఎగ్గొట్టడం, బ్లాక్ మనీ బాగా పోగేసుకోవడం, అందుకంటే లేదు ఇక్కడ. ఏమక్కల, నువ్వు ఎవరికి సేవ చేయక్కల, ఎవరి సేవ వాడు చేసుకుంటాడు, నీ సేవ నువ్వు చేసుకో. లోకాన్ని సంస్కరించడం ముఖ్యమా, ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యమా అంటే రమణ మహర్షి చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వెవరో నీకు తెలియకుండా లోకాన్ని సంస్కరించే హక్కు నీకు ఎక్కడదయ్యా అని అడిగాడు ఆయన చాలా స్పష్టంగా. రమణ మహర్షి మాట అంటే అలా, నీకు నువ్వు తెలియదా? నువ్వేం దేవుడువో, జీవుడువో, ఆత్మవో, శరీరానవో నీకేం తెలియదా? లోకమని ఒకటి ఉందా, దాన్ని నువ్వు సంస్కరిస్తావా? లోకంలో వేలెట్టడానికి నువ్వెవడవయ్యా అన్నాడు ఆయన. లోకం లోకేశుడిది, ఆయన చూసుకుంటాడు. నువ్వు ఊరికే వేలెట్టి కాలెట్టి కెలక్క, నీ పని నువ్వు చేయడండి. వీడికి పెద్ద కీర్తి కావాలి, తాను ఏదో సంస్కారం చేసేసాడనే పెద్ద గొప్ప కావాలి. అందుకోసం నిజంగా లోకం మీద ప్రేమ కాదు. నిజంగా లోకం మీద ప్రేమ అంటే మన ఇంట్లో మనం కూర్చొని చేసి ఇన్ని సంస్థలు పెట్టక్కర్లేదు. ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి ఎన్ని యాతన పడుతున్నారు అందరూ కూడా. ఎంత యాతన, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది కాళ్ళెట్టుకోవాలి, ఎంతమందిని చందాలు అడగాలి, దీనికి మళ్ళీ లెక్కలు చెప్పాలి. ఇందులో వాడు ఇచ్చేదేమో 100 రూపాయలు, మనం 1000 మింగేసామంటాడు. ఇక్కడ వాడు ఇచ్చిందే 100, 1000 మింగేసామంటాడు. వీళ్ళందరికీ తల ఉంచుకుని లెక్కలు చెప్పాలి. ఏమిటి కర్మ? ఇంతకంటే ఇంట్లో గాయత్రి జపం చేసుకుంటే మనకే వస్తుంది ఆ మోక్షం, ఏదో సుఖంగా ఉంటాం.
మనుషులు ఎందుకు చేస్తారంటే పేరు, కీర్తి ఏదో కావాలి. అంచేత 60 దాటాయి, 70 దాటుతున్నాయి. ఆత్మయిచ్ఛా వ్యవసీయతాం. అప్పుడు వెంటనే మనకి ఇంకా ఓ వాత పెట్టినట్టు ఓ మాటని శ్లోకం ముగించారు. నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. అవకాశం ఉంటే ఇంటి నుంచి కూడా వెళ్ళిపో, గొడవ వదిలిపోతుందని చెప్పాడు. నిజ గృహాత్ తూర్ణం వినిర్గమ్యతాం. భార్య చనిపోయింది, భర్త కొడుకులకు ఆ బాధ్యతలు అప్పగించి భర్త ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ హరిద్వారమో వెళ్ళిపోతే సుఖంగా ఉంటాడు. మళ్ళీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈవిడైతే రోజుకు 2 పూట్ల కాఫీ ఇచ్చేది, కోడలను అడగాలంటే మొహమాట పడాలి, వాళ్ళు ఎవరో మనం అడగలేము. ఎందుకు వచ్చిన గొడవ, ఏదో ఆశ్రమంలోకి వెళ్ళిపోతే వృద్ధాప్యం కాబట్టి భార్య ఎలాగో లేదు కదా మన గురించి చూసుకోవడానికి, అక్కడ ఉంటే ఏదో ఇంత ముద్ద బారేస్తారు వాళ్ళు, గొడవ లేదు, సన్యాసులకు పెట్టినట్టే పెడతారు, అంతకంటే ఎందుకు, అక్కడే కూర్చుని బ్రహ్మధ్యానం చేసుకుంటే సుఖంగా ఉంటుంది. భార్య అయినా అంతే, ఆర్థికమైన లోటు లేకపోతే ఎక్కడో ఇంట్లో ఓ మూల కూర్చుని రామకృష్ణ అనుకోవాలి, ఇంక మొత్తం అన్నింటిలో వేలెట్టకూడదు. ఇంకా వాళ్ళు మాట వింటలా, వీళ్ళు మాట వింటలా, ఎంతమంది మాట వినకపోతే అంత మంచిది, ఇంకా మాట్లాడక్కర్లేదు, ఎవరితోటి మౌనంగా ఉండొచ్చు.